మా ఊరు వచ్చామండి. చేపల కంచె రంతలు విలేజ్ కంటే బాగుంటుంది ఇక్కడ. పల్లెటూరు ఇది. పల్లెటూరు నుంచి మొత్తం చూడండి అదంతా అలా ఇంకా బాగుంటుంది చూడండి. చూడండి ఈ చెట్లు కూడా చూడండి ఇలాగా. ఇక్కడ తుఫాన్ బిల్డింగ్ ఒకటి ఉందండి. మర్చిపోవాలి ఇక్కడ వచ్చో వల్ల ఎట్టుకోనికి వల్ల పుచ్చుకోనికి అన్నిటికి ఇక్కడ బాగుంటుంది. అది కూడా మీకు చూపినాకే బయలుదేరాను. అక్కడ కూడా వెళ్తున్నాను చూడండి. అండి ఆ బిల్డింగ్ అండి ఇది. ఇంకా బాగుంటుంది. లోన్ కూడా మీకు ఎంత చూపిస్తుంటా. ఎవరు కట్టించారు అవన్నీ చెప్పు. గవర్నమెంట్ కట్టించండి ఇది. డోర్లు కూడా ఉంటాయండి దీనికి. చెప్పండి బిల్డింగ్ అంతా లేదండి. రూములు కూడా ఉంటాయండి. మళ్ళీ పెట్టుకోవడానికి రూములు ఇవి మళ్ళీ పెడతారండి ఇందులోనే. ఇంకేం ఉండదండి దీని గురించి చెప్పండి. మళ్ళీ పెట్టాలి లేదండి. పడవలకి షాప్ అండి ఇది. షాప్ ఇందులో కూడా పెడతాం. ఇంతే మాకు అవుతుందండి. యాకళ్ళకి మర్చిపోయాలి. అంటే గాలికి వేస్తాం. గాలికి వేస్తాం. గాలితో వెళ్ళిపోతాం. గాలితో ఇలా వెళ్ళిపోతాం పైకి. ఇవే వాళ్ళ అన్ని జాగ వాళ్ళండి. చెప్పు చెప్పు ఎయిట్ పడతాయి అన్నీ. జాగ వాళ్ళండి. అందులో షాపులు కానగట్ట మంచి మంచి షాపులు ఉంటాయండి అందులో. చూడడానికి కూడా బాగుంటుంది. జాగ కొత్తలండి. మర్చిపోలే మంచిదే వాడుతున్నాను వాళ్ళు. అప్పుడు మార్గం చేయాలి మరి. మీరు అయినా మీరు సెట్ చేయలేదు. అలాగైతే అలాగైతే అందరూ అలాగైతే ప్రపంచంలో ఎంత లేకపోతే మన ఊళ్ళు అందరూ అలాంటి వాళ్ళు మరి. ఏంటంటే పట్టుకెళ్ళి గంగం తల్లి ఉంటే మనం గంగలకు వెళ్ళకపోతే మనకి ఇంకేం లేదు. అంతే మరి. ఏదైనా వంద రాకూడదు. ఏది రాకూడదు ఆ టైంకి వాళ్ళు మాట్లాడాలి. ఏది రాపాలి అంతే మరి. ఎడ్యుకేషన్ దానికి తప్ప కొత్త ఉంటాయి కదా మనకి. చేపలు వస్తాయి. వాళ్ళు బాగాపోతే ఎన్ని తీయాలి ముగ్గురా కక్కలు బాగుంది. అంతే మరి. ఏంటంటే వాళ్ళకి దాడేస్తారండి. చేపలు పుట్టంగా దిలీప్ అండి. వలస ఇన్కమ్ అండి. అంటే సేమ్ ఇలాంటి వాళ్ళు పాత బాగుంటుంది.
లోకి పెట్టుకుంటే ఓకే. దాని శంఖం అని చెప్ప ఈతలో అండి నెయ్యిలో తీసుకోవాలండి. తీసుకోవాలండి బోట్ అలా నెయ్యిలు పడతాయి. నెయ్యిలు అంటే వాళ్ళ పడతాయి కదా. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, రెయ్యిలు ప్యాక్ చేసి పంపిస్తాను మీకు. కావాలంటే కింద కామెంట్ చేస్తే రెయ్యిలు పంపిస్తాము. 9 వెళ్తాడు కాబట్టి ఇంజిన్ మాత్రమే తప్పకుండా చూశారు కదండి. ఫుల్ వీడియో కావాలంటే నేను ఒకసారి సముద్రంలోకి వెళ్ళి ఫుల్ వీడియో ఆడతాను తప్ప ఏమో మాయ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. పై చూపిస్తాను, పైన ఇంకా బాగుంటుంది. బాగుంది అది తాగండి. బాగుంటుందండి. అటువైపు వచ్చి వెళ్ళదు. అటువైపు వచ్చి అయిపోతే తుఫాన్ బిల్డింగ్ అండి ఇది. అంటే ఇప్పుడు మత్స్యకారులకి ఏమన్నా వస్తువులు అవి ఉంటాయి కదా, వాళ్ళు అవన్నీ ఇందులోనే పెట్టుకుంటారండి. కింద నాకు చూపించండి. మీకు పైన ఏంటంటే ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ ఇవి వచ్చినప్పుడు పైకి ఎక్కి సముద్రం పరిశీలిస్తారండి. అంటే పొజిషన్ ఎలా ఉందని. మేడ పరిస్థితికి ఇలాగ అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 5 years అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుందండి. ఈ గట్టి అలా పుచ్చిపోయింది, పడిపోతుంది మేడ. చూడండి మేడ పడిపోతుంది. బాగా పడిపోయిందండి ఇది. ఏం చేయాలి తెలియదు. మర్చిపోవాలి, ఇందులో ఉండాలి. బతుకుదొరికి ఇదే కదండి. ఇది కష్టపడతామండి. లోపలికి వెళ్ళి తెప్పలు కొన్నాకండి అక్కడి నుంచి వచ్చేసి ప్రశాంత్ తీసుకొని ఇక్కడికి వస్తాం. ఇది కూడా మాకు బాగా కట్టలేదు చూడండి, ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మాకు సెలవు అనేది ఒకరోజు ఉంటుందండి, లక్ష్మీవారం పూట. ఆ రోజైనా మేము ఎంజాయ్ చేయడానికి ఏంటి ఉండదు. కిందన పద్ధతున్నారు చూసే వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మాకు సెలవైనా ఆ రోజు మాకు అసలు ఎంజాయ్మెంట్ ఉండదు. వీళ్ళకి మాకు కాదు, వీళ్ళకి ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పెట్టి వాళ్ళకి చదువు మానేసి నాతో ప్రస్తుతానికి ఊళ్ళో ఏడకొస్తానండి మా మేనల్ని. పర్లేదు, మంచోడు. చూడండి, కష్టపడుతుంది కదా, చూడండి. ముక్కుపొడి గురించి చెప్పండి. మనకి పక్కన వీళ్ళు అక్కడికి వెళ్ళి కష్టపడి వచ్చి వెళ్ళండి. అటు పక్క నుంచి పానీకి వస్తారు. మీ పేరు చెప్పండి. గంగపుత్రుడు పాలయ్య, ఇలాంటి పాలరాజు. ఇలాంటి వీడియోలు మీకు ఎన్ని కావాలన్నా కామెంట్ చేస్తే ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ తీస్తాడు. చేపలు ఇస్తాం. చేపలు కావాలంటే మీరు కామెంట్ చేస్తే మీకు ఫ్రీగా ఒక మెంబర్కి మేము చేపలు పార్సల్ చేస్తాము. మీకు నచ్చిన చేపలు మీరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్ది సపోర్ట్ చేస్తే కొద్ది పైకి వస్తాడు. అంతే మీ గురించి మా గురించి మీకు అన్నీ చెప్తాడు. మీరు ఏంటి కావాలంటే అవి చూపిస్తాడు అన్నీ. ఇది గంగపుత్ర పాలయ్య. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అంటే అలాగే మన 10 చూడండి. చూడండి, ఎన్ని వాళ్ళు వేసిన వాళ్ళ పొత్తు పందిళ్ళు అండి. అన్నీ మర్చిపోయి అందరం వస్తామండి. మా ఇరుత అదేనండి. అందులో మేము ఉండాలంటే గంగలో నుంచి రావాలి, 1 గంట 2 గంటలు కూర్చోవాలి. చూడండి, అలా